ఇంట్లో సంతోషంగా ఉన్నారు. అభిమానులకు కూడా ఆ విషయం తెలియజేయడానికి ఆయన లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నాగబాబు గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, ఎక్సలెంట్. చాలా మంది ఇంతకుముందు కూడా మీరు క్వారంటైన్కి వెళ్లే ముందు నేను అభిమానులకి తెలియజేయడం జరిగింది, హెల్త్ ఇట్లా కరోనా బారిన పడ్డారు నాగబాబు గారు, త్వరలోనే కోలుకుని వస్తా అని చెప్పారు. అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు అభిమానులకి? అంటే నేను నా కరోనా వచ్చిందని చెప్పాల్సిన సిచ్యువేషన్ నాకు లేదు, నాకు యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే నేను తిరిగిన వాళ్ళు లేకపోతే నాతో తిరిగిన వాళ్ళు ఎవరినైనా నేను మిస్ అయి ఉన్నానేమో అని చెప్పి సేఫ్టీ కోసం ట్విట్టర్ పెట్టాను అన్నమాట. సో నో ప్రాబ్లం. బట్ ఒకటేంటంటే రిగార్డింగ్ కరోనా ఎవరికైనా ఏదైనా చెప్పాలి అంటే ఓన్లీ చనిపోతున్న వాళ్ళల్లో ఇగ్నోరెన్స్ వల్ల కానీ నిర్లక్ష్యం వల్ల కానీ చనిపోయే వాళ్ళ శాతం ఎక్కువ ఉంటుంది. అంటే కోమార్బిడిటీస్ లేకపోతే అదర్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నా సరే మేజర్ గా చనిపోవటానికి రీజన్ నెగ్లిజెన్స్ అండ్ ఇగ్నోరెన్స్. సో టైం టు టైం అంటే ఒక మ్యాండేటరీ గాను లేకపోతే ప్రోటోకాల్ లాగా ఎవ్రీ 10 days ఒకసారన్నా ఒక కరోనా చెక్ చేయించుకుంటే మనకు మంచిది. అలాగే ఈ టైంలో కరోనా టైంలో మనకి జ్వరం రెగ్యులర్ గా వచ్చే జ్వరం కానీ దగ్గు కానీ తలనొప్పి కానీ లేకపోతే ఎనీ అదర్ కాంప్లికేషన్ డయేరియా ఇలాంటి ఏది వచ్చినా సరే స్మెల్ లేకపోయినా సరే ఒకసారి కరోనా చెక్ స్వాబ్ టెస్ట్ చేయించుకుంటే అది మనకి క్లారిటీ వస్తుంది. ఇది ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. సో ఒక 14 days మనం డాక్టర్ సూపర్విజన్ లో ఉంటే టైం టు టైం మనకి చెకింగ్ చేస్తా, అలాగే మన లంగ్స్ యొక్క సిచ్యువేషన్ ని సిటీ స్కాన్ చేసి లంగ్స్ కి ఎటువంటి ఎఫెక్ట్ కాకుండా ఇలా చేస్తూ ఉంటారు. సో ఒకవేళ లంగ్స్ దాకా వెళ్ళినా కూడా డాక్టర్స్ పర్యవేక్షణ ఉంటే ఆల్మోస్ట్ సేఫ్. లైక్ మనకి నేను చెక్ చేయించుకున్నప్పుడు నాకు మై లంగ్స్ ఆర్ వెరీ క్లియర్ అండ్ మై బ్లడ్ రిపోర్ట్స్ ఆర్ వెరీ పర్ఫెక్ట్. ఎట్ నాకు వచ్చింది. సో నాకు బ్రాంకైల్ ఈ లంగ్స్ కొంచెం బ్రాంకైటిస్ ఉందన్నమాట. సో ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. మా ఫ్యామిలీ డాక్టర్ ఏమన్నారంటే, శ్యామ్ గారు ఒకసారి మీకు ఆ హిస్టరీ ఉంది, ప్లస్ మీరు 60+ కాబట్టి చేరి రెమ్డెసివిర్ అనే డ్రగ్ 5 doses తీసుకున్నాను. అది 5 doses నుంచి 10 doses మధ్యలో ఇస్తారు అనమాట. నాకు 5 doses చేసి నేను ఇంటికి వచ్చాను. ఇంట్లో ఒక అనదర్ 8 to 10 days క్వారంటైన్ లో ఉన్నాను. ఏదైనా సరే ఈ కరోనా ఇట్స్ ఓన్లీ 14 days వార్. 14 days ని మనం కరోనాని డాక్టర్లకి అవైలబిలిటీగా ఉంటూ మనం మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఒక 14 days తర్వాత కరోనాని నువ్వు యుద్ధం చేసే అవసరం ఉండదు, అదే చచ్చిపోతుంది. కరోనా 14 days తర్వాత డెడ్ వైరస్. కానీ అన్నయ్య చాలా మంది భయపడుతున్నారు, మీకు తెలిసే ఉంటుంది, చాలా మంది భయపడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలి? భయపడే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, నేను అందుకనే మొన్న ఛానల్లో ఒక వీడియో పెట్టింది ఏంటంటే, మీరు నిర్లక్ష్యం చేయద్దు అండ్ కొంచెం తెలుసుకోండి రెగ్యులర్ గా. నేను అది చెప్పాను, భయపడే వాళ్ళకి ఏం చెప్తారంటే, మీకు మామూలు జలుబు, మామూలు తక్కువ, మామూలు జ్వరం, మామూలు డయేరియా వచ్చినా సరే ఒక్కసారి కరోనా చెక్ చేయించుకోండి. అది ఓన్లీ ఇవాళ అన్ని చోట్ల చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది. అయితే ఏ టెస్ట్ చేయించాలో స్వాబ్ టెస్ట్ చేయించండి, అంతేగాని ర్యాపిడ్ టెస్ట్ మీద మనకి క్లారిటీ లేదు. స్వాబ్ టెస్ట్ చేయించుకుంటే మంచిది, ఎక్కువ యాక్యురేట్ రిజల్ట్స్. చెక్ చేయించుకున్న తర్వాత సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే ఆల్మోస్ట్ 99.90% బయటకు వస్తారు. ఓన్లీ నిర్లక్ష్యం చేసిన వాళ్ళు కానీ లేకపోతే తెలియక అమాయకత్వంలో ఉండి ఇగ్నోరెన్స్ లో ఉండే వాళ్ళు కానీ పోతున్నారు. అండ్ వెరీ రేర్ పర్సెంటేజ్ ఇక ఫేట్, మనం ఏం చేయాలి. అది అలాంటి 1% ఆఫ్ డెత్స్ ప్రతి జబ్బుకి ఉంటాయి. ఈవెన్ మన జీవితమే 1% ఎప్పుడు రిస్క్ లో ఉంటుంది. మీరు రోడ్డు మీద కారులో వెళ్ళినా లేకపోతే నడిచినా కూడా ప్రాణాలకు రిస్క్ ఎప్పుడైనా. సో అది మనం ఏం కన్సిడర్ చేయగల, మనం వీఆర్ సేఫ్. ఓన్లీ థింగ్ ఈజ్ కొంచెం ఎక్స్ట్రా జాగ్రత్త తీసుకుంటే ఇక కమ్ అవుట్ ఆఫ్ దట్. మెయిన్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ నాటు మందులు, ఈ కొన్ని
ఏదో మందులు వచ్చినాయి, తర్వాత ఏదో తీసుకోమని, ఎన్ని అబద్ధాలు ఇవి. వాట్సాప్లో చక్కర్లు అవి కొట్టే వాటిని వాడి పట్టించు. చూడండి, వాట్సాప్లో చక్కర్లు గుర్తుంటాయి కొన్ని మెసేజ్, ఈ టాబ్లెట్స్ వేసుకోండి చాలా తిరుగుతుంటాయి. ఆ, దానివల్ల అలాంటి వాడు కూడా చాలా మంది ప్రాణాలు ఎత్తించుకుంటున్నారు. అవును. సో వాటిని ఏం చేయాలంటే మనం కొంతమంది కషాయాలు తాగుతున్నారు. సో ఒకసారి ఎప్పుడన్నా కషాయం తాగితే కషాయాలు తాగి అల్సర్స్ వస్తున్నాయి కన్నవాయికి. అవును. అసలు మంచిది కాదు. సో ఒకటేంటంటే మంచి డాక్టర్లు అడిగితే ఇమ్యూనిటీ పెరగడానికి కొన్ని డ్రగ్స్ ఉంటాయి, జింక్ కానీ ఇలాంటి విటమిన్ సి కానీ, అవి వాడితే సరిపోతుంది. ఎప్పటికప్పుడు స్టీమ్ ఇన్హేల్ చేస్తే సరిపోతుంది. అంతకు మించి ఏ ట్రీట్మెంట్ లేదు, టెస్ట్లు చేయించుకోండి. రైట్. ఇంకా మరొక విషయం అన్నయ్య, సినిమా హాళ్ళు ఓపెన్ చేయబోతున్నారు, కానీ కొంతమంది నిర్మాతలు సిద్ధంగా లేరు, కొంతమంది ఇది కష్టమైన రోజులు అంటున్నారు. వీటి మీద మీరేమంటారు ఒక నిర్మాతగా? కరోనా ఉంది కదా అని చెప్పేసి ఎల్లకాలం ఇంట్లో పందిరిలో కూర్చోలేము, మేము కూర్చోలేము, ఏ మనిషి కూర్చోలేడు. ఎస్. కాకపోతే సినిమా హాళ్ళలో పార్షియల్ గా పెట్టారు కదా, సగం ఆక్యుపేషన్ ఆక్యుపేషన్ తోనూ 50%. థియేటర్స్ రన్ చేసుకోవచ్చు అనేది. మేబీ స్లోగా రన్ అవ్వాలి థియేటర్లు. ఇవాళ కాకపోతే రేపైనా ఓపెన్ చేయాల్సిందే తప్ప ఆపలేదు. అసలు ప్రపంచమే ఆగిపోయినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే జనాల్లో ఇంకా ఒకప్పుడు లేని భయం కొత్తగా స్టార్ట్ అయిపోయింది. జనాలు ఇంకా భయం పెరిగిపోయింది. సో చూద్దాం నెమ్మదిగా ఎలా ఉంటుంది. మాకు కూడా కొత్త కదా సినిమా థియేటర్లు. నేనైతే గ్యారంటీ సినిమాకి వెళ్తాను, అయితే చాలా మంది రెడీగా ఉన్నారు సినిమాకి వెళ్ళడానికి. బట్ దేర్ ఆర్ పీపుల్, బట్ ప్రాపర్ కాషన్స్ ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుని వెళ్తే వెళ్ళొచ్చు హ్యాపీ థియేటర్స్ కి. మేబీ బట్ ఫుల్ థియేటర్స్ ఫుల్ గా రన్ అవ్వాలంటే మేబీ అంటే బాగా జనం రావడానికి మాత్రం ఖచ్చితంగా జనవరి పడుతుందని నా ఉద్దేశం. ఈ లోపల కొద్దిగా జనం వెళ్ళడానికి ఛాన్సెస్ బాగా ఉన్నాయి. అంటే దాదాపు అందరూ వెయిట్ చేస్తుందంటే ఒక వ్యాక్సిన్ అంటూ ఏమీ లేదు ఈ నేపథ్యంలో స్కూళ్ళు అయినా థియేటర్లు తెరవటం అంత అవసరమా అనే వాదన కూడా వినిపిస్తుంది అన్నయ్య. అంటే ఇప్పుడు ఎంతకాలం మొన్న మార్చి నుంచి మొత్తం షట్ డౌన్ చేశారు. నాకు తెలిసిన చాలా మంది ఏం చేశారంటే ఇళ్లలో కూర్చొని ఉంటారు. ఎంతకాలం కూర్చుంటారు? కరోనా మన జీవితానికి ఒక శిక్ష అయిపోయింది. అప్పుడు యాక్చువల్గా చెప్తున్నా కదా, ఇవాళ ఏ డిసీజ్ వచ్చినా ఇంత పర్సెంటేజ్ కంటే ఎక్కువ ఎవరు చచ్చిపోదు. డెంగ్యూ వచ్చినా, లేకపోతే చికెన్ గున్యా వచ్చినా, మలేరియా వచ్చినా, టైఫాయిడ్ వచ్చినా, ఫ్లూ వచ్చినా, డయేరియా వచ్చినా ఓన్లీ 1 to 2% మోర్టాలిటీ ఎప్పుడు. కాకపోతే కరోనా ఎక్కువ మందికి వ్యాపించడం వల్ల నెంబర్ ఎక్కువ కనబడుతుంది తప్ప డెంగ్యూ వీటికి అంత నెంబర్ లేదు. ఒక రకంగా వాటికన్నా తక్కువే. బట్ వన్స్ ఇన్ ఎ వైల్ కేసు, మన బాలు గారు లాంటి కేసు వెరీ రేర్ గా జరుగుతాయి. మనం అది ఫేట్, అది మనం ఏం చేయలేం. కానీ అదర్వైజ్ ఇట్స్ నాట్ ఎ రిస్కీ ఇది కాదు, ప్రొవైడెడ్ మీరు ముందుగా జాగ్రత్త పడుతుంది. అలాగే ఈ టైంలో ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరు కరెక్ట్గానే ఉందంటారా? రెండు తెలుగు రాష్ట్రాలు అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా. అంటే ట్రీట్మెంట్ వైజ్ మొన్న ఆంధ్రాలో కొంచెం ఎవరో చెప్తున్నది, ఒక డాక్టర్ చెప్పింది ఏంటంటే మాకు 100 రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారండి, అందుకని మేము సరిగ్గా ట్రీట్ చేయలేకపోతున్నాం అని ఏదో ఒక డాక్టర్ చెప్తాడు. నేను నాకు ఇన్ఫర్మేషన్ లేదు కానీ, బట్ ఏదైనా ఆల్ ఇండియా లెవెల్లో అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రభుత్వాలు కూడా బాగానే ఫైట్ చేస్తున్నాయి. సో బట్ వాళ్ళు కూడా ఏం చేస్తారు, జనాలని మూవ్మెంట్ ఆపలేం కదా, ప్రగతిని ఆపలేం కదా. సో వాళ్ళు కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ మెదడులో వెళ్ళాలి. కానీ నిజంగా రిస్క్ లేదు, అంత భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంత కరోనా వచ్చిన తర్వాత కొన్ని చిన్న కాంప్లికేషన్స్ ఉంటాయి. ఆ కాంప్లికేషన్స్ స్లోగా 1 month లోపల క్లియర్ అవుతాయి. చికెన్ గున్యాను, డెంగ్యూ ఫీవర్ వచ్చిన తర్వాత తగ్గిన తర్వాత వచ్చేంత కాంప్లికేషన్స్ కూడా దీంట్లో ఉండవు. నేను ఎంత ఎందుకు చెప్తున్నానంటే నిర్లక్ష్యం వహించద్దని కాదు, కేర్ఫుల్ గా ఉండమని చెప్తాను. అలాగే భయపడద్దని నేను ఉద్దేశంతో చెప్తున్నాను. అలాగే అన్నయ్య, బాలు గారు మనల్ని విడిచి వెళ్ళిపోయారు. మీతో అంతకుముందు మాట్లాడదాం అనుకున్నాను. బాలు గారితో మీ అనుబంధం ఏంటి? ఆయన కూడా కరోనాతో చనిపోయారు. చాలామంది సినీ ఫీల్డ్ చాలామంది భయపడుతున్నారు కూడా షూటింగ్స్కి వెళ్ళటానికి, మిగతా ప్రోగ్రామ్స్కి వెళ్ళటానికి. అంటే షూటింగ్ లో స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. సరే, రిగార్డింగ్ బాలు గారి డెత్ అంటే అది ఇప్పుడు మన పుట్టినోడు సాగు తప్పదంప జాతస్య మరణం, ఎవరైనా ఎప్పుడైనా చనిపోవాల్సిందే. కాకపోతే బాలు గారు లాంటి లెజెండరీ సింగర్, ఆయన అద్భుతమైన గాయకుడు, ఆయన అన్ని రోజుల పాటు హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి లేదు. అది కూడా చాలా బాధ అనిపించింది నాకు.
ఎందుకంటే ఆయన ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడు చనిపోయి ఉండాల్సి ఉంటుంటే ఆయన చాలా స్మూత్ గా జరుగుండాలి. కానీ పాపం 45 రోజుల పాటు ఆయన ఎంత సఫర్ అయ్యారో తలుచుకుంటూ బాధేస్తుంది. అంటే ఇంత అద్భుతమైన సింగర్ కి, అంత గొప్ప గాయకుడికి ఆ లాస్ట్ లో ఫేట్ చేసిన అది కొంచెం బాధ అనిపించింది. బట్ ఒకటైతే నిజం, బాలు గారు ఈజ్ ఏ లెజెండరీ సింగర్. అలాంటి గాయకుడు ఈ భూమి మీద మళ్ళీ పుట్టాడు. అది ఒక్కొక్క కొన్ని వందల సంవత్సరాలకు ఎప్పుడో ఒకసారి జరిగే అద్భుతం బాలు గారు. అంటే బాలు గారికి అంత్యక్రియల సమయంలో 2 తెలుగు రాష్ట్రాలు సరిగా స్పందించలేదు, ఒక తమిళనాడే చాలా గౌరవం ఇచ్చిందని చాలా మంది కామెంట్ చేశారు అన్నయ్య. వీటిపై మీరేమంటారు? ఇవన్నీ ఈ ఛానల్స్, ఇవన్నీ సోది ఛానల్స్. ఎవరైతే ఏదో మాటలు మాట్లాడుతున్నారో, ఎవరు మాట్లాడుతున్నారు ఐ డోంట్ కేర్. ఇప్పుడు కరోనా టైం, కరోనా జరుగుతుంది, కరోనా ఫ్లైట్స్ లో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎంతమంది ఎలా వెళ్తారు? వెళ్ళి ఇప్పుడు ఇక్కడి నుంచి హీరోలు అందరూ లేకపోతే అందరూ అక్కడ ఉన్న వాళ్ళకి అంటించి, అక్కడ ఉన్న వాళ్ళకి అంటించాలన్న ఏంటిది? ఇప్పుడు ఈ పరిస్థితిలో ఆ మాత్రం తమిళనాడు కాబట్టి, ఆయన తమిళనాడులో ఉన్నాడు కాబట్టి ఎక్కువ మంది జనం వచ్చారు. ఎక్కువ మంది కూడా కాదు, కొంతమంది వచ్చారు. అక్కడ వాళ్ళే బాలు గారి ఫ్యామిలీయే ఎక్కువ మంది రానివ్వకుండా మాకు మేము చేసుకుంటామని చెప్పి చరణ్ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. చాలా సింపుల్ గా చెప్పుకుంటూ వచ్చారు. మాట్లాడితే ప్రతి వెబ్సైట్, ప్రతి ఛానల్ నోరుంది కదా, ఛానల్ ఉంది కదా అని తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఏంటి, తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఆయన తెలుగు వాడు కదా, తెలుగు వాళ్ళకి అభిమానం లేదా, ఆయన చనిపోయినది ఎవరు బాధపడలేదా? ఇది ఏ టైం ఇది ఎవరు కాదు, ఇది సాక్షాత్తు ఎక్స్ ప్రెసిడెంట్ చనిపోయినా కూడా ఎవరు ఏం చేయలేదు. ఇప్పుడు ఆయన ఎక్స్ ప్రెసిడెంట్ మనం చనిపోయారు, ఉపరాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు చనిపోయారు. రాష్ట్రపతి ఎంతమంది చూంటారు అక్కడ? మొత్తం రాజకీయ నాయకులు అందరూ వెళ్ళిపోయారా ఏంటి? ఎలా? బికాజ్ అది కరోనా టైము. ఇక్కడ గుంపులు కూడొద్దు, గుంపులు కట్టద్దు అని చెప్పేది వీళ్ళే. ఒకవేళ వెళ్ళినా కూడా విమర్శించేది వీళ్ళే, వెళ్ళకపోయినా విమర్శించేది వీళ్ళే. సో ఇలాంటి పనికిమాలిన న్యూస్ చెప్పే ఛానల్స్ కానీ, వెబ్సైట్స్ కానీ ఐ డోంట్ కేర్. తర్వాత ఇంకా మీ షో విషయానికి వస్తేనే చాలా మందిని ఈ కరోనా టైంలో ఇళ్లలో చాలామంది హ్యాపీగా ఉండటానికి మీ షో చాలా షోలు చేశారు. మీరు కమెడియన్స్ కోసం ప్రత్యేకంగా బొమ్మ అదిరిందని ఒక షో త్వరలో రాబోతుంది తెలిసిన, దీని మూమెంట్ ఏంటి, కమెడియన్స్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకోబోతున్నారు? అంటే అది అదిరింది ఒక సీజన్ అయింది మాకు 25 ఎపిసోడ్స్. ఓకే. సో నెక్స్ట్ 25 ఎపిసోడ్స్ కి ఆ బొమ్మ అదిరింది అనేసి సెకండ్ సీజన్ స్టార్ట్ చేసాం. ఓకే. కాన్సెప్ట్ అదే, ప్రోగ్రామ్ అదే. కొత్తగా ఏదో కొంచెం చిన్న మార్పులు చేర్పులు అవి ఉంటాయి తప్ప ఇంచుమించు కాన్సెప్ట్ అదిరింది కాన్సెప్ట్ ఉంటుంది. కాకపోతే సెకండ్ సీజన్ కాబట్టి అలా బొమ్మ అదిరిందని. సో ఫర్ ఎవరీ 25 సీజన్స్ ఏదో చిన్న చిన్న మార్పులతోటి ముందుకు వెళ్తూ ఉంటాం. తర్వాత ఇక పాలిటిక్స్ విషయానికి వస్తే, మీరు ఇప్పుడు చూసిన రోజు ఒక దళిత యువతని 4 యువకులు ఈ విధంగా చెరిచి ఆమె మరణానికి కారణమయ్యారంటూ దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాం. దీని మీద మీ కామెంట్ ఏందన్నా? నిన్నటి నుంచి గొడవలు పడుతున్నారు బీజేపీ, కాంగ్రెస్, పార్టీలకు అతీతంగా కొంతమంది రోడ్డు ఎక్కుతున్నారు. వీటి మీద మీరేమంటారు? ఖచ్చితంగా ఎవరైనా సరే ఒక ఆడపిల్ల మీద ఇలాంటి అత్యాచారం జరిగిందంటే ఖచ్చితంగా దానికి కారకులైన వాళ్ళని తీవ్రంగా శిక్షించాలి. అది మాత్రం ఎటువంటి కాంప్రమైజింగ్ లేదు. మళ్ళీ మన వరకు సౌత్ ఇండియాలో మన పీపుల్ చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నారు. మనకి ఈ దళిత్ లేకపోతే నాన్ దళిత్ అనే ఫీలింగ్ మనకి చాలా స్ట్రాంగ్ గా ఉంది. మన ఇక్కడ నార్త్ ఇండియాలో ఎస్పెషల్లీ బీహార్, యూపీ ఇక్కడంతా ఎట్లుంటుందంటే ఈ అప్పర్ కాస్ట్ డామినేషన్ విపరీతంగా ఉంటుంది. అంటే ఇంకా ఇన్ని రకాల ప్రివిలేజెస్ ఎస్సీ, ఎస్టీ, దళితులకు ఇచ్చినా కూడా ఇంకా అక్కడ కాస్ట్ డామినేషన్ బలం అక్కడ చాలా ఎక్కువ ఉంది. మనకి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళలో ఇంత లేదు. ఏదో 1-2 సంఘటనలు జరుగుతున్నాయి. వాటిని ఇమీడియట్ గా ప్రభుత్వాలు చాలా స్ట్రాంగ్ గా అణిచేస్తున్నాయి. కానీ నార్త్ ఇండియాలో మాత్రం ఇప్పటికి యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ ఇలాంటి చోట్ల ఇంకా అంత అణిచివేత చాలా దారుణంగా ఉంది. అందులో సరే ఇక్కడ చనిపోయింది ఒక అమ్మాయి, సరే అందులో దళిత్ కమ్యూనిటీ చెందిన అమ్మాయి కాబట్టి పరిస్థితులు ఇంకొంచెం అంటే ఆ దళితుల యొక్క అణచివేతకి అదొక ఎక్స్ట్రా ఎగ్జాంపుల్ అయింది తప్ప నిజంగా ఒక ఆడపిల్లని అంత దారుణంగా చంపిన వాళ్ళని
ప్రభుత్వం వేయాలంటే ఇమీడియట్ గా దీంట్లో ఈ ఈ నెమ్మదిగా నిర్భయ కేసు లాగా స్లోగా విచారించి నెమ్మదిగా నత్తనానికి నడిపించకుండా ఎస్ ఇవి ఫాస్ట్ ట్రాక్ కోర్టు లాగా గబుక్కుని తీసుకొచ్చి గబగబా విచారించి ఇమ్మీడియట్ గా డెసిషన్ తీసుకొని విత్ ఇన్ 1 month లో లైక్ ఈ అరబ్ కంట్రీస్ లో చేస్తారు. అలాగే మనం తీసుకొచ్చి విత్ ఇన్ 1 month లోపల వాళ్ళ శిక్ష కూడా ఎలా ఉండాలంటే రోడ్డు మీద తీసుకొచ్చి కాల్చి చంపేయాలి తప్ప, అంటే ఈ షుడ్ క్రియేట్ ఏ స్కేర్. నేను ఎంత గొప్ప ఉన్నత జాతికి చెందినవాడిని, ఉన్నత కులాలకు చెందినవాడిను, బాగా డబ్బున్న వాడిను, లేదా పెద్ద గొప్ప రౌడీను, ఇదంతా లేకుండా ఎవడైనా సరే నడి రోడ్డు మీద కాల్చుతారు అనేటువంటి కాన్సెప్ట్ నిజంగా ప్రభుత్వాలు తీసుకురావాలి. ఎస్పెషల్లీ ఇలా ఆడపిల్లల మీద అత్యాచారం చేసిన వాళ్ళు మాత్రం పబ్లిక్ లో షూట్ చేసి చంపేటువంటి చట్టాలు రావాలని నా ఫీలింగ్. అలాగే ఈ విచారణ, ఈ జడ్జిమెంట్లు కూడా విత్ ఇన్ షార్ట్ టైం ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు పంపించి 1 నెల మాక్సిమం 40 days లోపల జడ్జిమెంట్ రావడం, దాన్ని అమలు చేయడం ఒకేసారి జరగాలి. ఆ చంపడం అనేది అంటే ఎవరైతే దుర్మార్గం చేశారో వాడిని నడి రోడ్డు మీద ఏదో విధంగా జనాలను చూస్తున్న షూట్ చేసి చంపాలి. అప్పుడు కానీ చాలా మంది ఎదవలకి దుర్మార్గం ఎదవలకి బుద్ధి రాదు. సో నిజంగా ఒక ఆడపిల్ల ఆ క్షణంలో ఈ దుర్మార్గానికి ఎంత దారుణంగా అమ్మాయి నాలుగు కట్టేపోయింది అన్నారు. ఇంటికి తీసుకెళ్ళి సెప్టెంబర్ 19 ఆ సంఘటన జరిగిందన్నయ్య. ఆ పాపను తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించారు. తల్లి ఇంట్లో ఒక రోజు ఉంచుకుందామంటే పోలీస్ వెళ్ళి ఆ పాప శవాన్ని వాళ్ళే దహనం చేయడం, లాస్ట్ రిచువల్స్ కూడా సరిగ్గా తీసుకొని వెళ్ళిపోవడం, అంటే సమ్ పొలిటికల్ రీజన్స్ కూడా ఉండొచ్చు శ్రీను. అంటే ఖచ్చితంగా ఇక్కడ మాత్రం ఏ ప్రభుత్వం అయినా కానీ ఎవరైనా సరే రాజకీయాలకు అతీతంగా ఒక ఆడపిల్లకి ఎంత అన్యాయం జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా విచారణ జరపాలి తప్ప రాజకీయాలకు లోబడి మాత్రం విచారణ జరగకూడదు. ఖచ్చితంగా ఆ అమ్మాయిని నేను ఒక వీడియో చూసాను. ఒక వీడియో జిల్లా కలెక్టర్ ఆ అమ్మాయి తండ్రిని రేపు జరగలేదు, నేను ఇన్ఫర్మేషన్ ఈ మీడియా వాళ్ళు ఇలా ఉంటారు, 2 రోజులు ఉంటారు, తర్వాత పోతారు అనేది వెరీ బ్యాడ్. అలాగే ఒక మీడియాకి సంబంధించిన ఒక అమ్మాయి కూడా చాలా గట్టిగా ఫైట్ చేస్తుంది, పేరు గుర్తురాట్లేదు నాకు. సో ఇట్స్ వెరీ ఐ మీన్ కొన్ని చోట్ల మీడియా ఎలా ఎంత బాగు చెప్పాను ఇంతకుముందు, ఈ రాష్ట్రాలకి ఎలాగా 2 తెలుగు బాలు గారి డెత్ 2 తెలుగు రాష్ట్రాలు సరిగ్గా రియాక్ట్ అయినప్పుడు ఎంత పని అన్నాడో ఇలాంటి చోట్ల కూడా అంత గొప్పగా చేసింది మీడియాయే. అందులో నార్త్ ఇండియన్ మీడియా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఆ అమ్మాయి నిజంగా ఎవరైతే ఆ మీడియాకి సంబంధించిన జర్నలిస్ట్ చాలా గొప్పగా ఫైట్ చేస్తుంది. ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఒక ఆడపిల్ల చనిపోయినప్పుడు ఆ పిల్ల యొక్క మరణానికి సంబంధించి ఖచ్చితంగా విచారణ జరిగి దోషులకు తీవ్రమైన శిక్ష జరగాలి. ఇది నా స్ట్రాంగ్ ఫీల్. రైట్. నెక్స్ట్ ఇంకా ఆంధ్రప్రదేశ్లో మీకు తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గుళ్ళపై దాడులు జరగటం, ఆ తర్వాత ఈ మధ్య పరిపూర్ణానంద గారు ఒక కామెంట్ చేశారు, చంద్రబాబు కాదు జగన్ బాబు కాదు త్వరలో మా బాబు వస్తాడు, ఒక బాబు అంటూ ముఖ్యమంత్రి కాబోతున్నాడు, మీ అందరికీ సరైన గుణపాఠం చెప్తారని ఒక కామెంట్ చేశారు. దాంతో చాలామంది కళ్యాణ్ బాబు అనుకుంటున్నారు. ఇది నిజమా? మీరేమంటారు పరిపూర్ణానంద వ్యాఖ్యలపై? సరే, పరిపూర్ణానంద గారి వ్యాఖ్యల గురించి నేను ఎందుకు కామెంట్ చేయాలి? ఆయన ఏ ఉద్దేశం అన్నారో నాకైతే తెలియదు. బట్ గుళ్ళ మీద దాడి జరిగింది, ఎక్కడో ఒక ఆంజనేయస్వామి చేతి కొట్టారను, తర్వాత తగలబెట్టారని ఎక్కడో పిఠాపురం, కొండబెట్టగుంట, దాదాపు అన్ని చోట్ల చాలా చోట్ల అంతర్వేది రథము తగలబెట్టడం, అదే రథం దగ్ధం, ఇంకా చాలా ఇలా చాలా చిరాకు కలిగించే సంఘటనలు ఉన్నాయి. నేను అసలు యాక్చువల్ గా చెప్పాలంటే నేను దేవుడిని అయితే నేను అసలు 1% కూడా ఏ దేవుడు నేను అనుకున్నాను, ఆయన ఎథిస్ట్. కాకపోతే ఏంటంటే ఎవరెవరి మత సాంప్రదాయాలని వాళ్ళు గౌరవించుకోవడం తప్పులేదు, కానీ ఇతర మత సాంప్రదాయాల్ని, ఇతర మతాల యొక్క నమ్మకాలని వాళ్ళ మనసుల్ని హత్య చేసే అధికారం ఎవరికీ లేదు. అంటే మెయిన్ గా ఇప్పుడు ఇక్కడ జగన్ ప్రభుత్వానికి ఉన్న ఒక సవాల్ ఏంటంటే ఆయన రాజకీయాలకు అతీతంగా ఆయన దీన్ని విచారించి ఖచ్చితంగా దోషులు శిక్షించాల్సింది తప్ప దీంట్లో వేరే ఇది లేదు. నిజంగా మన దేశంలో నేను నాస్తికుడైనా సరే చెప్పాల్సింది ఏంటంటే హిందూ మతంలో ఒక చిన్న సామరస్యత, టాలరెన్స్ ఉంది. దాన్ని అలుసుగా తీసుకొని ఇప్పుడు హిందూ మతం గుళ్ళని ఇలా ధ్వంసం చేశారు, ఇలా పడు చేశారంటే ఖచ్చితంగా దీంట్లో హిందువులైతే చేరుగా, హిందువులైతే ఇంకో వేరే మతాన్ని చేస్తారు కానీ వాళ్ళ మతాన్ని వాళ్ళు చేసుకోరు. సో ఖచ్చితంగా అన్ని మతస్థుల
ఆ చర్య ఉండొచ్చు, లేదంటే రాజకీయంగా సంబంధించిన చర్య కూడా ఉండొచ్చు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్ గా ఆ తీవ్రంగా ఈ దోషులను శిక్షించాల్సిన అవసరం ఉంది. లేదంటే దేశంలో అరాచకం తయారవుతుంది. ఎందుకంటే ఇంకా హిందువుల్లో ఉండే తీవ్రవాదులేమో మిగతా కులాలకు సంబంధించి, మిగతా మతాలకు సంబంధించి, మిగతా మతాలు హిందువులకు సంబంధించి కొత్తగా ఒకప్పుడు హైదరాబాద్ లో ఒకప్పుడు కులాల మతాల గొడవలు ఉండేది, కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు అవుతారు జగన్ గారు. కాబట్టి ఖచ్చితంగా ఐరన్ హ్యాండ్ తోటి దీన్ని అణిచేయాలి, ఇనుప అణిచేయాలి తప్ప ఈ కాన్సెప్ట్ ని అది ఎవరు చేసినా సరే, ఏ మతస్థులు చేసినా సరే, ఈవెన్ క్రిస్టియన్స్ మీద ముస్లిమ్స్ మీద అన్యాయంగా చేసిన హిందువుల మీద అన్యాయంగా దాడి చేసిన ఇట్లాంటి పనులు చేసిన క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ సంబంధించి ఎవరు చేసినా ఖచ్చితంగా ఇనప పాలనతో తొక్కేసి ఈ మత పెచ్చని కంట్రోల్ చేసి న్యాయమైన పరిపాలన అందించాలి. దోషులను శిక్షించి ఎవరైతే మతాల మీద సఫర్ అవుతున్నారో, బాధపడుతున్నారో వాళ్ళకి ఊరట కలిగించాల్సిందిగా నా ఉద్దేశం. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే బీజేపీ, జనసేన ఆర్ టీడీపీ వీళ్ళు చేస్తుంటారు మా పార్టీకి చెడ్డ పేరు తేవటానికి, రాజకీయంగా డిస్టర్బెన్స్ చేయడానికి అంటున్నారు. హలో హలో అన్నయ్య, మీరు వింటున్నారా? హలో. యాక్చువల్గా మీరు చెప్తున్నట్టుగా నిజంగా ఆయన ఉక్కుపాదం వేసి దీన్ని అణచాలి స్టార్టింగ్లోనే. కానీ ఇక్కడ వినిపిస్తున్నది మరొక టాక్ ఏంటంటే కావాలని బీజేపీ, జనసేన, టీడీపీ వీళ్ళు చేస్తున్నది ఇదంతా అనేసి ఒక కామెంట్ వినిపిస్తోంది. వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నారు బాహాటంగా ప్రతిపక్షాలు చేస్తున్న పని అని. అది ఇప్పుడు యాక్చువల్గా నేనైతే వైసీపీలో నేను ఎవరి మాటకి నేను అబ్జర్వ్ చేస్తాను, ఎవరి మాటకి విలువిస్తానంటే అది ఆ పార్టీ నాయకుడు ప్లస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే నేను దాన్ని విలువిస్తాను తప్ప ఎవరిలో ఆ పార్టీలో ఉన్న ఎవరు పడితే వాళ్ళు చెప్తే దానికి ఎవరు విలువబడదు. జగన్ ఆ మాట దేవాదాయ శాఖ మంత్రి కామెంట్ చేశారు ప్రతిపక్షాలు ఇట్లా చేస్తున్నాయి అల్లర్లు అని. ఎన్ని అబద్ధాలు! ఎందుకంటే ఎవరు కూడా అంత నీచమైన రాజకీయాలు చేసే వాళ్ళు లేరు. ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా చేస్తున్నారని అనుకో, కొంతమంది ఉన్నారు ఖచ్చితంగా, కొన్ని మతాలకు సంబంధించిన వెనకాల ఉన్నారు, వాళ్ళని వెలికి తీసి శిక్షించాలి తప్ప ఈ వైసీపీ వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు ఈ దుర్మార్గం చేస్తారు టీడీపీ వాళ్ళు. లేకపోతే టీడీపీ వాళ్ళ సంగతి నాకు తెలియదు, ఎందుకంటే టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడు గుళ్ళు పగలు కొట్టారు, వాళ్ళకంత నేను గౌరవం ఇవ్వలేను. కానీ బట్ వైసీపీ మనకి బీజేపీను జనసేన అంత దౌర్భాగ్యంగా పనిచేసేటువంటి పరిస్థితి లేదు. దే హ్యావ్ సర్టన్ వాల్యూస్, సర్టన్ డిగ్నిటీ. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నేను స్ట్రైట్ గా అడిగేది ఏంటంటే మీ పార్టీ వాళ్ళతో ఇలాంటి బేస్లెస్ ఎలిగేషన్స్ చేయించకుండా ఇష్యూని మీరు బయట పెట్టండి. నిజంగానే మీకు డౌట్ ఉందా బీజేపీ వాళ్ళు లేకపోతే జనసేన వాళ్ళు చేశారని డౌట్ ఉందా? ప్రూవ్ చేయండి, సిబిఐ ఎంక్వైరీ చేసి ఒకవేళ నిజంగా వాళ్ళు చేస్తుంటే డెఫినెట్ శిక్షించండి. కానీ మీకు ఆ ధైర్యం ఉండాలి కదా, మీరు మాట్లాడండి, వీళ్ళెవరూ మాట్లాడద్దు. మీకు ఎందుండే మీ నాయకులు ఎవరు మాట్లాడకూడదు, ఎందుకంటే వాళ్ళు ఎవరికి బేస్ లేదు, సరైనటువంటి అవగాహన లేదు, సరైనటువంటి అవేర్నెస్ లేదు. ఎవరు పడితే వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడేటువంటి వ్యక్తులు మీ పార్టీలో ఉన్నవాళ్ళు. మీరు మాట్లాడండి, కాస్త కూస్తో వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారే కాస్త సెన్సిబుల్ గా మాట్లాడే వ్యక్తి తప్ప మిగతా వాళ్ళకి ఆ సెన్సిబిలిటీ లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారే దీనికి పబ్లిక్ లో స్టేట్మెంట్ ఇవ్వాలి. నేను ఆయనే అడుగుతున్నాను తప్ప నేను మిగతా వాళ్ళు ఎవరు నా దృష్టిలో లేరు, అట్లా పట్టించుకోవాలి. మరొక విషయం, పార్టీలు ఫిరాయింపు మామూలుగా మనం చూస్తున్నాం, ఈ జంప్ అవుతుంటారని. త్వరలో గంటా శ్రీనివాసరావు గారు ఈరోజు వాళ్ళ అబ్బాయి చేరుతున్నారని తెలుస్తోంది. గంటా శ్రీనివాసరావు గారు కూడా వైసీపీలో చేరుతారని. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మొదటిసారి మీరు చెప్పారు, ఇదే ముఖ్యమంత్రి చెప్పాడు, విశ్వసనీయత ముఖ్యం, పార్టీకి రిజైన్ చేసి నా పార్టీలోకి రావాలని చెప్పారు. కానీ ఈరోజు అది జరగటం లేదు. ఆల్రెడీ జనసేన నుంచి రాపాకం తీసుకెళ్లారు, ఈరోజు టీడీపీ నుంచి తీసుకుని వెళ్తున్నారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారనే? ఇప్పుడు మన దేశంలో పాలిటిక్స్ ఎందుకు అడుగుతారండి? మీరే అన్నారు హీఈస్ గుడ్ అన్నారు, ఆయన బాగా మాట్లాడితే కరెక్ట్గా చెప్తారు జగన్ గారు అన్నారు, కాబట్టి అందుకే అడుగుతున్నాను. అదే మన దేశంలో పాలిటిక్స్ లో నిబద్ధత కానీ ఒక వాల్యూస్ కానీ ఎంతమంది ఫాలో అవుతున్నారు? ఇవాళ ఇప్పుడు ఎవడైనా పార్టీ ఫిరాయించలేకుండా ఒకే పార్టీలో ఉన్నాడంటే ఆడు చాలా గొప్పడి, ఆడు సన్నాసలా చూస్తున్నారు. ఫిరాయించేసి ఈ పార్టీలో కొన్ని రోజులు ఉండి ఆ పార్టీలో ఉండే జంపు జలాని వాళ్ళు, ఈ జంపు పక్షులు అంటారండి, వలస పక్షులు. ఈ వలస పక్షులు, సారీ టు యూజ్ దట్ వర్డ్, ఐ డోంట్ మీన్ దట్, దరిద్రంగా అందరూ ఉపయోగించారన్నమాట, నేను నా మాట అనకూడదు. కానీ ఈ వలస పక్షులు
పనికిమాలిన వీళ్ళందరూ వీళ్ళ గురించి కామెంట్ కూడా చేయాలా? యూజ్లెస్ థింగ్. పార్టీ ఫిరాయించి ఆ పార్టీలోకి వాళ్ళకి నిబద్ధత, ఒక వాల్యూస్, ఒక పొలిటికల్ అవగాహన, దేశానికి ఏదో సర్వీస్ చేద్దాం ఉద్దేశం లేదు. కేవలం వాళ్ళ వ్యాపారాలు డెవలప్ చేసుకోవడానికి, వాళ్ళ కోట్లు సంపాదించుకోవడానికి ఇలా పార్టీ ఫిరాయించేవాళ్ళు, లేదా అధికారం మా చేతులు ఎప్పుడు ఉండాలనే వాళ్ళు, వీళ్ళ గురించి మాట్లాడటం వేస్ట్ అంటే వేస్ట్. ఇలాంటి వాళ్ళు ఎన్నుకున్నందుకు మన కర్మ అంతే. అంటే ఇటువైపు జగన్ గారు తప్పు లేదంటారు, వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నారు కదా ఆయన. ఏమంటే మేము వచ్చి మీ కండువ వేసుకుంటాం, మేము వచ్చి మీ కండువ వేసుకుంటాం ఎట్లా తీసుకోండి అంటే, ఆయన ఇప్పుడు ఏమన్నారు, ఆయన రిజైన్ చేసి రావాలన్నారు. చూద్దాం, ఇంకా వెయిట్ చేద్దాం. చేరారా లేదా ఇంకా తెలియదు కదా. ఇంకా ఇది ఇంకా చేరిన తర్వాత మనం జగన్ గారిని కామెంట్ చేయొచ్చు. చేరకముందు ఇంతకుముందు వల్లభనేని వంశీ కానీ కరణం గారు కానీ మనం చూసాం. వైజాగ్ ఎమ్మెల్యే ఒక ఆయన చాలా మంది చేరిపోయారు, పోయి కండువాలు కప్పుకున్నారు. కొత్తగా గంటా శ్రీనివాసరావు గారు చేరబోతున్నారు. అంటే రిజైన్ చేయకుండా, వాళ్ళు ఎవరు రిజైన్ చేయకుండానే వెళ్ళిపోయారు. దెన్ ఇట్ ఈస్ ఎ మిస్టేక్ అండి. ఒకవేళ జగన్ గారు అన్న మాటని వెనక్కి తప్పినట్టే. ఒకవేళ అదే కనుక ఆయన, నాకు ఐడియా, నాకు గుర్తులేదు, ఎందుకంటే పాలిటిక్స్ కొంచెం దూరంగా ఉన్నారు. నిజంగా అదే కరెక్ట్ అయితే మాత్రం జగన్ గారు తప్పు చేసినట్టే. ఎందుకంటే ఆయన రిజైన్ చేసి రమ్మన్నారు తప్ప, ఎమ్మెల్యేలుగా ఉండి, టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉండి వైఎస్ జగన్ గారి పార్టీలో చేరితే మాత్రం ఆయన రిజైన్ చేసి రమ్మంటాం కాకుండా వచ్చుంటే మాత్రం, రిజైన్ చేయకుండానే వాళ్ళని పార్టీలు తీసుకుంటే మాత్రం ఆయన చెప్పిన మాట ఆయన తప్పినట్టు అవుతుంది. ఆయన కూడా మిగతా అందరు పొలిటీషియన్స్ అవుతారు. బట్ నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు ప్రస్తుతానికి. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, ఇట్స్ ఎ మిస్టేక్. అసలు తీసుకోవటమే తప్పు అంటారు మీరు. వేరే పార్టీ వాళ్ళని దగ్గర ఆయనకు అవసరం కూడా లేదు. దాదాపు 151 మంది ఎమ్మెల్యేలు పూర్తి మెజారిటీతో ఉన్నారు ఈరోజు. వీళ్ళని ఆహ్వానించాల్సిన అవసరం కూడా లేదు, ఇంకా ప్రోత్సహిస్తున్నట్టు అనిపిస్తోంది. ఈ పార్టీలకు వస్తాం మా ప్రభు అని కాళా వెళ్ళబడుతుంటే, అంత ముందు కూడా మరి ఇదే వైసీపీలో ఉండే వాళ్ళందరూ టీడీపీకి ఆయన చేరారు. నాకైతే ఒకటే అనుకున్నాను నేను, ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం ఒక మంచి మెజారిటీ ఉంది కాబట్టి చాలా కఠినతరమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాలి. నాకు నచ్చిన పార్టీలో ఉంటాను, నాకు నచ్చిన పార్టీ నుంచి బయటకు వచ్చేస్తాను. దరిద్రం నాకు ఇలాంటి వాళ్ళ గురించి అసలు ఈ పార్టీని ఫిరాయించే ఇలాంటి ఎదల మాట్లాడలేదు. ఫైనల్ గా మీ మెగా అభిమానులకి ఏం చెప్పదలుచుకున్నారు, జన సైనికులకు? జన సైనికులకి చెప్పాల్సిందో లేకపోతే ఎవరికైనా చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను ఎవరినైనా సరే మీకు ప్రజలకి మంచి చేసేటువంటి పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ ఎన్నుకొని మంచి పరిపాలన హలో 78 years ఇంకా మా దేశం అభివృద్ధి చెందుతున్న దేశంలాగే ఉంది తప్ప అభివృద్ధి చెందిన దేశాలు అవ్వలేదంటే ఈ పరిపాలకులు ఎంత దరిద్రంగా పరిపాలిస్తారు. హలో రైట్ టెక్నికల్ ప్రాబ్లం మనకు చూపిస్తోంది. నాగబాబు గారితో ఇప్పటివరకు మాట్లాడాం. దాదాపు చాలా విషయాలపై ఆయన మాట్లాడటం జరిగింది. జన సైనికులకైతేనే మెగా అభిమానులకు ఆయన చెప్పడం జరిగింది. ఆయన కరోనా నుంచి కోలుకొని ఈరోజు ఇంట్లోనే ఉన్నారు. అందరూ కూడా తగిన జాగ్రత్తలు పాటించండి, డాక్టర్ల సలహా తీసుకోండి అంటున్నారు. అలాగే మిగతా విషయాలు కూడా ఆయన ఓపెన్గా మాట్లాడడం జరిగింది. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ 99 TV.